పోనివ్వరు. అలాంటి ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ మీరు బొమ్మరిలో చూశారు. ఆ సినిమా నాకు చాలా నేర్పించింది. అండ్ ఆ సినిమా తర్వాత కూడా నాకు ఆల్ ఓవర్ ద వరల్డ్ తండ్రి కొడుకులు వచ్చి నాతో చెప్పారు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారని. సో అలాంటి ఒక సినిమా తర్వాత మళ్ళీ ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ని ఎక్స్ప్లోర్ చేయటం, అందులో ఇంత డైమెన్షన్స్తో ఒక రైటర్ మీకు ఒక సినిమా ఇస్తే నాకు అనిపించింది మీకు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత అనిపిస్తుంది. మీకు వెళ్ళి మీ ఫ్యామిలీని అలా టైట్గా కౌగిలించి ఒక మూడ్ వస్తుంది. సో సింపుల్ సజెషన్ నేను ఇస్తాను, వాళ్ళని కూడా తీసుకుని థియేటర్కి వెళ్ళిపోండి. ఎందుకంటే వెళ్ళి హగ్ చేయడానికి మరీ ఎక్కువ కమ్యూట్ చేయక్కర్లేదు, పక్కనే ఉంటారు. అండ్ నేను అరుణ్ శ్రీ అందరితో చెప్తాం, సొంతాలు మన చుట్టాలు కానీ మన రిలేటివ్స్ మన ఫ్యామిలీ మన అమ్మ నాన్న చెల్లి అక్క అన్న తమ్ముళ్ళు వీళ్ళందరూ మనతో ఉన్నప్పుడు వాళ్ళని ఎంజాయ్ చేసుకోవాలి. మనం వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నామని వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి చెప్పాలి మనం. అలాంటి ఒక సాఫ్ట్ కవిత ఈ 3 BHK. శ్రీ గణేష్ ఇస్ అ గ్రేట్ రైటర్. అతని ఫస్ట్ ఫిల్మ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూస్ ఇన్ ఇండియన్ సినిమా. ఎట్టుతో టక్కల్ అంటే 8 bullets అనే మీనింగ్ దానికి. ఆ సినిమా అతను రాసి డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ సినిమాలు మనం 25 years నుంచి ఒకరోజు డైరెక్ట్ చేస్తాం అని కలలు కంటున్నాం కదా. ఇలా ఫస్ట్ సినిమాలో ఇంత ఎక్స్ట్రాడినరీ సినిమా ఎలా ఒక మంచి తీశాడు అని ఒక ఐడియా వచ్చింది. అండ్ అతనితో సినిమా ఖచ్చితంగా చేయాలని ఆ రోజు ఒక ఐడియా మాట్లాడుకున్నాం. ఇది ఓవర్ ద ఇయర్స్ తర్వాత నా చిత్తా సినిమా రిలీజ్ టైంలో నాతో శ్రీ చాలా ట్రావెల్ చేశారు, ఎందుకంటే హీ లవ్ ద ఫిల్మ్, చిన్న సినిమా. సో చాలామంది డైరెక్టర్స్ ఆ టైంలో ఆ సినిమా ఎలాగో పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటి సినిమాలు కరెక్ట్ ప్లేస్కి చేరాలని నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. అందులో ఒక వ్యక్తి శ్రీ గణేష్. ఆ టైంలో అరుణ్ విశ్వ మా ఆఫీస్లో మా ఇంట్లో మా పక్కనే ఉండేవారు. ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయలేదు కానీ మీరు చేశారు, ఏం కావాలని చెప్పండి నేను మీతో ట్రావెల్ అవుతాను, ఇలాంటి సినిమా నాకు ఈ కాంటాక్ట్ మీ టీంతో ఈ కాంటాక్ట్ నాకు కావాలి అని అరుణ్ విశ్వ మాతోనే ఉన్నారు. సో ఆ టైంలో అరుణ్ విశ్వాయే నన్ను శ్రీ గణేష్ని కలిపారు. అప్పుడు శ్రీ గణేష్ నా దగ్గర ఒక కథ ఉంది సార్, కానీ అది మెయిన్ స్ట్రీమ్ సినిమానా కమర్షియల్ సినిమా నాకు చెప్పడం రాదు, తెలియట్లేదు అన్నారు. సరే మీకు తెలియట్లేదు శ్రీ గణేష్, ప్రపంచంలో ఎవరికైనా 100% తెలుసా ఒక సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమానా అని? తెలియదు కదా. సో మీ స్క్రిప్ట్ ఇవ్వండి, నేను చదివి చెప్తాను, నాకు నచ్చితే అది నాకు మెయిన్ స్ట్రీమ్, నాకు కమర్షియల్, నాకు బ్లాక్ బస్టర్. సో నేను